హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషా నిషిత 2023 July 22nd ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. Today we are making a cake for my dad's items needed are baking soda, baking powder, chocolate syrup, chocolate powder, measuring cup, eggs, sugar, milk, maida, batter, mold. కేక్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 eggs తీసుకున్నాను. అవి బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత 1 cup మైదా వేసి బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత 1 cup పౌడర్డ్ షుగర్ వేసుకొని దాన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకున్నాను. 1 cup మిల్క్ యాడ్ చేశాను. దాన్ని బ్లెండ్ చేసిన తర్వాత 1/4 cup మెజరింగ్ కప్లో కోకో పౌడర్, 1 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా కూడా వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్లీ బటర్ మర్చిపోయాను, సో లాస్ట్లో యాడ్. మనం ఏ టిన్లో చేసుకుందాం అనుకుంటున్నామో ఆ టిన్ ఖచ్చితంగా గ్రీస్ చేసుకోవాలి బటర్తో. తర్వాత కొంచెం మైదా పిండి వేసుకొని డస్టింగ్ చేసుకుంటే మన టిన్ రెడీ అయిపోతుంది. సో దట్ కేక్ ఈజీగా బయటికి డిమోల్డ్ అయిపోతుంది. కేక్ టిన్ రెడీ చేసేసుకున్న తర్వాత మొత్తం మన కేక్ మిక్స్చర్ మొత్తం ఇందులో వేసేసుకో. ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో ఈ కేక్ టిన్ అని పెట్టేశారు. బేకింగ్ చేసుకునేటప్పుడు ప్రీ హీట్ అనేది చాలా కంపల్సరీ. మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనకి 25 to 30 minutesలో కేక్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నా కేక్ రెడీ అయిపోయింది. ఓవెన్లో కాకపోయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్. విప్ క్రీమ్ చేసుకోవడానికి సిల్వర్ మార్క్ బ్రాండ్ తీసుకున్నాను విప్పింగ్ క్రీమ్. దాన్ని బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 to 5 minutes బీట్ చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది అన్నమాట. స్ట్రాంగ్ స్పైక్స్ లాగా వచ్చేస్తే మనకి విప్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. బౌల్ రివర్స్ చేసినా కానీ మనకి క్రీమ్ అనేది కిందకి పడకూడదు. అలా ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టు. ఒక స్ట్రాంగ్ స్పైక్స్ వచ్చాయి ఇక్కడ. విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా కేక్ని 3 portions కింద కట్ చేసుకొని షుగర్ సిరప్తో మొత్తం వెట్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి ఒక లేయర్ కింద వేసేసాను అనమాట. దానిపైన స్ట్రాబెర్రీ క్రష్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇక్కడ నా కజిన్ ప్రియా అండ్ మిన్నీ నాకు హెల్ప్ చేస్తున్నారు. ఒకళ్ళు వీడియో తీస్తున్నారు, ఒకళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. స్ట్రాబెర్రీ క్రష్ ప్లేస్లో మనం పైనాపిల్ చాలా ఎసెన్సెస్ వేసుకోవచ్చు. బట్ ఇది బ్లాక్ ఫారెస్ట్ థీమ్ కాబట్టి స్ట్రాబెర్రీ క్రష్ చాలా బాగుంది టేస్ట్ వైజ్. నేను ఇక్కడ టాపింగ్స్ కింద చాకో చిప్స్ అండ్ చాక్లెట్ సిరప్ యూస్ చేశాను. మళ్ళీ ఇంకో లేయర్ వేసి దానిపైన షుగర్ వాటర్ కోట్ చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్తో మొత్తం మళ్ళీ డెకరేట్ చేశాను అనమాట, ఫిల్ చేస్తాను. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు టర్న్ టేబుల్ మీద పెట్టుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం రొటేట్ చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ టర్న్ టేబుల్ మీద వేసుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా ఫుల్ అప్లై చేసిన తర్వాత
ప్యాలెట్ నైఫ్తో లెవెల్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాలెట్ నైఫ్తో ఎక్సెస్ అంతా తీసేసి ఒక లెవెల్గా చేస్తున్నాను అనమాట. నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు, బట్ ట్రై చేస్తున్నాను. కేక్ అవుట్పుట్ అండ్ టేస్ట్ చాలా బాగా వచ్చింది. చాలా మంచి అప్లాజెస్ కూడా వచ్చినాయి డెకరేషన్కి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. కేక్ పార్ట్ అయిపోయిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మా మిన్నీ అండ్ ప్రియా చాలా హెల్ప్ చేశారు. చాలా సింపుల్గా చేసాము, బట్ బాగానే అవుట్పుట్ వచ్చింది. లైట్స్ యాడ్ ఆన్ చేశాక ఇంకా బ్యూటీ ఎన్హాన్స్ అయింది. చాలా సింపుల్ హోమ్ మేడ్ బర్త్డే సెలబ్రేషన్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇంకా టేస్టింగ్ టైం. బ్రెడ్ హల్వా అండ్ బ్రెడ్ కస్టర్డ్ ప్రియా చేసింది. కేక్ నేను చేశాను. ఇంకా అలా మా సెలబ్రేషన్స్ని ఎండ్ చేసామన్నమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్, లవ్ యూ.